నామంలో మీ అందరికీ శుభాలు తెలుపుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల కృపగల తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ మొదటి దినం మొదటి సెషన్లో మీరు మమ్మల్ని తీసుకొచ్చినందుకై మీకు వందనాలు. మీరు ఏమైతే మాట్లాడాలని అనుకుంటున్నారో మీ వాక్యాన్ని మా అందరికీ మీరు వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఆత్మదేవుని యొక్క అధికారం, ఆత్మదేవుని యొక్క నడిపింపు మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ మాట ఎంతో అధికారంతో రావడానికి మీరే కృప దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ సంవత్సరం మన సంఘం యొక్క దిశ నిర్దేశక వాక్యం లేకపోతే అంశం యథార్థత. అయితే మనం నివసించేటువంటి లోకంలో యథార్థత అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా యథార్థతకు బదులుగా నకిలీయే ఉంటుంది. మనుషులు అలాగే ఉన్నారు, వస్తువులు కూడా అలాగే ఉన్నాయి. మనందరికీ తెలిసిన విధంగా నకిలీ వస్తువులు చైనా బజార్ అంటాం. ఎగ్జాక్ట్గా ఒరిజినల్గానే ఉన్నట్లుగానే ఉంటుంది, కానీ నకిలీ. ఎక్కువ కాలం పనిచేయదు. కొద్ది కాలం చూడడానికి బాగుంటుంది, కానీ కొంతకాలమే పనిచేస్తాయి. ఎక్కడ చూసినా నకిలీ అనేది మనకి ట్రేడ్ మార్క్ అయిపోయింది, మరి ముఖ్యంగా భారతదేశంలో. మనుషుల జీవితాలు కానీ చూస్తే బయటికి ఒక జీవితం, లోపల ఇంకొక జీవితం. బహిరంగంగా కనిపించే మనిషి వేరు, రహస్య జీవితంలో జీవించే జీవితం వేరు. ద్వంద్వ జీవితాలు. మంచివాళ్ళు, మంచి రాజకీయ నాయకుడు అనుకున్న వాళ్ళ జీవితాల్లో అనేకమైన చీకటి కోణాలు బయటకు వచ్చినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో మంచి మాటలు చెప్పేవాళ్ళు, దేవుని ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు, వాళ్ళ జీవితాల్లో కూడా అప్పుడప్పుడు కనబడేటువంటి ఈ చీకటి బ్రతుకులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎందుకు మనుషులు యథార్థతను జీవించలేరు? ఎందుకు అనంటే యథార్థత చాలా ఖర్చుతో కూడింది. యథార్థత అనేది చాలా ఖర్చుతో కూడింది. కొన్నిసార్లు యథార్థత కోసం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. అలాంటి యథార్థత జీవితాన్ని గురించి దేవుడు ఏమంటాడు? అసలు యథార్థత అనేది దేవుని దృష్టిలో ఎలా ఉంది? ఆయన ఏమి ఆశిస్తాడు ఒక విశ్వాస దగ్గర నుంచి? ఆయన పేరే యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడైన దేవుడు. లోక మాలిన్యంలోంచి మనల్ని విడిపించి మన జీవితాల్లో అద్భుతాలు చేసినటువంటి దేవుడు. పాప పంకిల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినటువంటి దేవుడు. మోసకరమైనటువంటి లోకంలోంచి మనల్ని బయటికి తెచ్చిన దేవుడు యథార్థవంతుడు. ఆయన మన జీవితాల్లో యథార్థతను కోరే దేవుడు. అయితే యథార్థత అంటే మనకి ఎలాగ అర్థమవుతుంది? దేవుడు ఏమి కోరతాడో తన విశ్వాస దగ్గర నుంచి అని అన్నప్పుడు మనకి ఎలా అర్థమవుతుంది? విశ్వాసి ఈ యథార్థతను జీవించేటప్పుడు అతను ఎంతో క్రయం చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పదోన్నతులు, అతని యొక్క జీవితంలో ఎంతో నష్టాన్ని ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒంటరితనం, అందరూ తనను విడిచి వెళ్ళిపోతారు. యథార్థంగా జీవించేవాడు లోకంలో ఉండేటువంటి జీవితాలకు వ్యతిరేకంగా జీవిస్తాడు, ప్రత్యేకంగా ఉంటాడు. కాబట్టే కొన్నిసార్లు అతను ఒంటరిగా అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలాంటి జీవితాన్ని కోరుకునేటప్పుడు మనకి ఉండే స్ఫూర్తి ఏంటి? యథార్థంగా జీవించాలి అనే దానికి స్ఫూర్తి ఏంటి? మోటివేషన్ ఏంటి? యథార్థంగా జీవించకపోతే ఏమి నష్టాలు వస్తాయి? దేవుడు యథార్థంగా జీవించడానికి ఏమైనా ఏర్పాట్లు చేశాడా? ఇంత కష్టమైనటువంటి జీవితం, మరి దానికి దేవుడు ఏమైనా ఏర్పాట్లు చేశాడా? ఈ విషయాలన్నీ కూడా ఈ సాయంకాలం కొద్దిసేపు మనం ధ్యానిస్తాం. దానికోసం మనం 3 వాక్యాలు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి మీ యొక్క బైబిల్స్లో. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. ఇంకొక వాక్యం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ 3 మాటలు మనకు దేవుని యొక్క నైజం గురించి చెప్తాయి. యథార్థతలో మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు దేవుడు యథార్థతను ఏ విధంగా చూస్తాడు? ఆయన దృష్టిలో యథార్థత అంటే ఏంటి? ఈ ప్రశ్న ఆలోచించేటప్పుడు మనకి దేవుడు తనను గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు? ఎందుకంటే యథార్థత అనేది దేవునిలోంచే వస్తుంది. అలాంటప్పుడు దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడు, తనను ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అని చూస్తే, ఇక్కడ మనకి ఒక మాట స్పష్టంగా మాటిమాటికి వినిపిస్తుంది. అదేంటంటే వెలుగు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. 1వ యోహాను పత్రిక 1:5లో. యోహాను సువార్తలో చూస్తే ఆయనలో జీవం ఉండెను, 1వ అధ్యాయం 4వ వచనం. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండెను. ఈ మాటలు, వెలుగు అనే మాట దేవుడు తన్ను వర్ణించుకోవడానికి, తన గురించి చెప్పుకోవడానికి వాడిన మాట. నేను వెలుగు. వెలుగు అన్నప్పుడు దేవుని వాక్యంలో 2 అర్థాలు ఉంటాయి. 1 పరిశుద్ధత, 2 సత్యం. ఇక్కడ ఈ సందర్భానికి సత్యం అనేటువంటి అర్థాన్ని మనం చూడొచ్చు. దేవుడు మౌలికంగా సత్యం. దేవునిలో ఉండేటువంటి 2 ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే, 1 సత్యం, 2వది ప్రేమ. ఈ ప్రేమ సత్యాన్ని దేవునిలోంచి ఎప్పుడు కూడా వేరు చేయలేం. దేవుడు 100కి 100 పాళ్ళు సత్యం, 100కి 100 పాళ్ళు ప్రేమ. ప్రేమ సత్యం 2 కలిసే వెళ్తాయి. దేవుడు వెలుగు అన్నప్పుడు దేవుడు సత్యం. మనం దేవుడు సత్యం అన్నప్పుడు ఆ సత్యంలో ప్రేమ కూడా ఉంది అనే అర్థం చేసుకోవాలి. దేవుడు నేను వెలుగు అన్నప్పుడు మనకు కాంతి అనేటువంటి అర్థం రాదు, సత్యం. అయితే ఈ సత్యం లోకంలో దొరికేటువంటి సత్యం కూడా కాదు. లోకంలో మనకు ఒక సత్యం ఉంది, 2 + 2 = 4. ఇది సత్యం. గుండెలో 4 గదులు ఉంటాయి, సత్యం. మొక్కలో సూర్యరశ్మిని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ని, నీటిని కలిపి పిండి పదార్థం తయారు చేసుకుంటాయి, సత్యం. ఈ సత్యం ఇక్కడ చెప్పిన సత్యం ఒకటి కాదు. ఇది మనం ఈ లోకంలో జీవించడానికి దొరికేటువంటి సమాచార సత్యం. ఈ సత్యం
మనకి తెలివితేటలను ఇస్తుంది. ఈ తెలివితేటలు నైపుణ్యాన్ని ఇస్తాయి. ఇది ఉద్యోగం సంపాదించుకోవడానికి, మంచి మార్కులు సంపాదించుకోవడానికి, మంచిగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి మనకి సహాయం చేస్తుంది. అంతవరకే. ఇదే తెలివితేటల్ని పాపం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ఎలాగా? తాళాలు విప్పి దొంగతనం చేయొచ్చు అనే దానికి కూడా తెలివి కావాలి. ఏ విధంగా? మాస్టర్లకి తెలియకుండా చీటీలు పెట్టి రాయాలి అనే దానికి కూడా తెలివి కావాలి. సో తెలివిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. కానీ దేవుడిలో ఉండేటువంటి సత్యాన్ని ఇలాగ ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఈ సత్యం, నేను వెలుగు, నేను సత్యం అని చెప్పినప్పుడు దేవుని యొక్క అర్థం ఏంటంటే దైవిక సత్యం. దేవుడు ఎవరు? దేవునికి మనిషికి సంబంధం ఏంటి? దేవుడు దేన్ని పాపం అంటాడు, దేన్ని మంచిది అంటాడు? దేవుని చిత్తం అంటే ఏంటి? దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది ఇష్టం కాదు? దేవుని మనసులో ఉండేటువంటి భావాలేంటి? దేవుడు కోరుకునే విషయం ఏంటి? ఇలాగ దేవునికి సంబంధించినటువంటి విషయాలు, ఈ సత్యం దేవుడికి తప్పిస్తే ఎవ్వరికీ తెలియదు. దేవుడు తనకు తానుగా ఈ సత్యాన్ని మనకి తెలియచెయ్యకపోతే మనకెవ్వరికీ తెలియదు దేవుని గురించిన సత్యం. అసలు దేవుని యొక్క ఉనికిలో ఎవరున్నారు? ఆయన దేవుడు అని చెప్పినప్పుడు ఆయన ఎవరు? ఈ విషయాలన్నీ కూడా దైవిక సత్యంలో ఉంటాయి. ఈ సత్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ సత్యం ఏం చేస్తుందంటే, ఈ సత్యానికి ఒక పేరుంది. చూడండి, యోహాను సువార్త 1:4లో ఆ జీవము, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఈ సత్యమని చెప్పేటువంటి దైవిక సత్యంలో జీవముంది. ఇది జీవింపచేసే సత్యం, జీవింపచేసే సత్యం. ఈ జీవింపజేసే సత్యం అన్నప్పుడు మళ్ళీ జీవము అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. జీవము అనంటే మనం మనుషుల్లో లేకపోతే జీవుల్లో చూసే జీవం కాదు. దేవుళ్ళలో ఉండే జీవం వేరు, భౌతికమైనటువంటి జీవుల్లో ఉండేటువంటి జీవం వేరు. దేవుల్లో ఉండే జీవం అది ఎల్లప్పుడూ ఉండేటువంటి జీవం, దానికి నిత్య జీవం అని పేరు. సో దేవుల్లో ఉండేటువంటి జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై లేకపోతే సత్యమై ఉండెను. ఈ మాటలు మనకి చాలా ఆశ్చర్యాన్ని తీసుకొస్తాయి. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం గురిలో ఇంకొక మాట కూడా ఉంది. ఆ వెలుగు, నిజమైన వెలుగు ఉండెను. 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. మనుష్యుల్ని వెలిగిస్తుందంట ఈ యొక్క వెలుగు. నిజమైన వెలుగు, నిజమైన సత్యం. ఇది మనుషుల్లోనికి వస్తూ మనుషుల్ని వెలిగిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, మనుషులకు అంతకుముందు వెలుగు లేదు. మనుషుల యొక్క మనసులు అంధకారం, చీకటి, అంటే అబద్ధంతో నిండి ఉంటాయి. మనుషుల జీవితాలు అబద్ధంగా ఉండడానికి కారణం మనుషుల మనస్సు అబద్ధంతో నడిపించబడుతుంది. మనుషులకు అబద్ధం తప్పిస్తే ఏమీ తెలియదు. అందుకనే మానవ జీవితాల్లో మనం చూసేదంతా అబద్ధమే. అబద్ధంతో నడిపించబడేటువంటి మనిషి, దాన్నే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇలా అన్నారు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయం అంటే మనస్సు. మనస్సు మన జీవితానికి అతి ప్రాముఖ్యమైంది. మనస్సు ఎలాగుంటే మనిషి అలా ఉంటాడు. మనసు ఏం చెప్తే మనిషి యొక్క ప్రవర్తన అలా ఉంటుంది. కాబట్టి మనిషి యొక్క మనస్సు అబద్ధంతో నిండి ఉంటుంది. అందుకనే మనిషికి అబద్ధం అనేది సర్వసాధారణంగా వస్తుంది జీవితంలోకి. అబద్ధాన్ని నేర్చుకోక్కర్లేదు, అబద్ధానికి ట్రైనింగ్ అక్కర్లేదు. అబద్ధం ఏం చేస్తుంది? మోసం చేస్తుంది.
అబద్ధం మోసం చేస్తుంది. మోసం నకిలీగా ఉండడమే మోసం. నేను ఒకటైతే ఇంకొకటి చూపించడం, నేను ఒక వ్యక్తినైతే ఇంకొక వ్యక్తిగా నన్ను నేను చూపించుకోవడం, అది లోపల ఉన్న అబద్ధం వల్ల జరుగుతుంది. సో దేవుడు ఇలాంటి మానవుల్ని వెలిగించడానికి, వాళ్ళ జీవితాల్లో అబద్ధాన్ని తీసివేసి దేవుని సత్యాన్ని లోపలికి తీసుకుని రావడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చింది. దేవుడు కానీ మన జీవితాల్లోనికి రాకపోతే మనల్ని నడిపించేది అబద్ధమే. అబద్ధం మన జీవితాలను నడిపిస్తూ ఉంటే జీవితాల్లో ఉండేది అసత్యం. అసత్యం అనేదే యథార్థతకి వ్యతిరేకం. యథార్థత అంటే దేవుని సత్యాన్ని జీవించడం. దేవుని సత్యాన్ని జీవించడమే యథార్థత. మనం ఇంకా కొంచెం ముందుకు వెళదాం. ఈ జీవపు వెలుగు లేకపోతే జీవింపజేసేటువంటి ఈ సత్యం మానవుల్లోనికి వచ్చినప్పుడు మానవునిలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తెస్తుంది. ఆ మార్పుతోటి జీవించడమే యథార్థత. దేవుని యొక్క సత్యంలో రెండు విషయాలు చూసాం. ఒకటి జీవం ఉంది, దాంట్లో సత్యం ఉంది. జీవంతో కూడినటువంటి ఈ సత్యం మానవునిలోనికి వచ్చినప్పుడు మానవునిలో ఒక అద్భుతమైన మార్పు మనసులో వస్తుంది. చదువు వల్ల మనసులు మారవు. చదువులు మనకి సమాచారాన్ని ఇస్తాయి. చదువుల వల్ల మనసులు మారవు. ఎంత మంచిగా చదువుకున్నా కూడా మనసే, అబద్ధమే. అయితే మనసులు మార్చేటువంటి ఒకే ఒక సాధనం ప్రపంచంలో ఏంటంటే దేవుని సత్యం. ఈ దేవుని సత్యం మనసులోనికి వెళ్ళకపోతే, ఈ దేవుని సత్యం మన జీవితాల్లోనికి రాకపోతే జీవితాలు మారవు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మాట అన్నారు, నేనే సత్యం. సో ఇప్పుడు చెప్పండి, దేవునిలో ఉండే సత్యానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన చెప్పగలిగాడు, నేనే సత్యం. నేను చెప్పకపోతే దేవుని గురించి మీకు అసలు ఏమీ తెలియదు అన్నాడు ఒకసారి. యోహాను సువార్త 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడు, తెలియచేశాడు. ఆయన కానీ చెప్పకపోతే దేవుడు ఇలాగ ఉంటాడు, ఆయన ఇలాగా ఆశిస్తాడు, ఇలాగ చెప్తాడు అని చెప్పకపోతే మనలో ఎవ్వరికీ దేవుని గురించి అర్థమై ఉండేది కాదు. ఆయనే దేవుని గురించిన సత్యాన్ని మానవులకు తెలియపరిచాడు. ఈ సత్యం దేవుడు ఏమి కోరుకుంటాడు, దేవుని యొక్క మనసు ఎలా ఉంటుంది, దేవుడు మానవునితో సంబంధం పెట్టుకోవాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈ దేవుని సత్యంలో ఉంటాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన గురించి ఒక మాట ఇలాగ చెప్పారు. 14వ వచనం యోహాను సువార్త 1:14. ఆ వాక్యము అంటే సత్యమైనటువంటి ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సత్యం రూపం ధరించుకున్నప్పుడు ఆయనలో మనుషులు చూసింది ఏంటంటే కృప సత్యం. సత్యం కృప వేరు చేయలేం. దేవునిలో ఉండే సత్యం ప్రేమతో కలిసి ఉంటుంది. కృప అంటే దేవుడు చూపించే ప్రేమ, అత్యధికమైన ప్రేమ. కృప లేకుండా సత్యం లేదు, సత్యం లేకుండా కృప ఉండదు. ఈ రెండు కలిసే ఉంటాయి.
రెండింటిని విడదీస్తే వాటి యొక్క అర్థం కోల్పోతాయి. ప్రేమ లేకుండా సత్యాన్ని క్రూరత్వం అంటాం. ప్రేమ లేని సత్యం క్రూరత్వం. సత్యం లేని లేకపోతే సత్యం లేని ప్రేమ వేషధారణ. ప్రేమ లేని సత్యం క్రూరత్వం అయితే సత్యం లేనటువంటి ప్రేమ వేషధారణ. అందుకనే రెండు కలిసినప్పుడే వాటి యొక్క అర్థాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవచ్చు. ఈ సత్యం మనిషిలోనికి వచ్చినప్పుడు ఈ రెండు కలిసి వస్తాయి, వేరువేరుగా రావు. ఈ సత్యం మనిషిలోనికి వచ్చినప్పుడు ప్రేమ సత్యం రెండు కలిసి వస్తాయి. అయితే ఈ సత్యం మనిషిలోనికి వచ్చినప్పుడు, ఈ వెలుగు మనిషిలోనికి వచ్చినప్పుడు ఏం జరగాలి, ఏం జరుగుతుంది? ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. అక్కడ దేవుడు ఈ సత్యాన్ని మనిషిలోనికి తీసుకువచ్చిన తర్వాత మనిషి నుంచి ఏమి కోరుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కుంచము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మళ్ళీ వెలుగు గురించి వచ్చింది. దేవుడు ఎందుకు వెలిగిస్తాడు? వ్యక్తుల్ని ఎందుకు వెలిగిస్తాడు? వ్యక్తులలోకి ఎందుకు ఈ జీవపు సత్యాన్ని తీసుకొస్తాడు? ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు మనకి ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, మీరే లోకానికి వెలుగు. నేను ఎందుకు మీలోకి వచ్చాను అంటే, ఎందుకు మిమ్మల్ని వెలిగించాను అంటే, మీరు లోకానికి వెలుగుగా మారాలి. అంటే లోకం మీ నుండి సత్యాన్ని చూడాలి. వెలుగు అంటే సత్యం. సో మీలోంచి సత్యం బయటికి రావాలి. మనిషిలోంచి దేవుని సత్యం బయటికి రావడమే యథార్థత. మనిషిలోంచి దేవుని సత్యం బయటికి రావడమే యథార్థత. దేవుని సత్యం లోపలికి వెళ్ళినప్పుడు, దేవుని సత్యాన్ని మనం అంగీకరించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. మనం దేవుని బిడ్డలు అవుతాం. ఎందుకు అవుతాం దేవుని బిడ్డలంగా? దేవుడు ఎందుకు మనల్ని దేవుని కుమారులుగా కుమార్తెలుగా చేస్తాడు అని అంటే, మళ్ళీ మనలోంచి ఆ వెలుగు బయటికి రావడానికి. దాన్నే యథార్థత అని అంటాం. దేవుడు మనలోనికి వచ్చినటువంటి దేవుని సత్యం మన జీవిత క్రమం ద్వారా, మన జీవిత ప్రవర్తన ద్వారా బయటికి రావడమే యథార్థత. అందుకనే ప్రభు ఏమంటారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు. వెలుగు మరుగై ఉండదు. ఎంత చీకటిగా ఉన్నప్పటికీ వెలుగుని దాచిపెట్టడం అసాధ్యం. వెలుగు కనబడుతుంది. నువ్వు దేవుని బిడ్డవైతే, నీలోకి దేవుని సత్యం వచ్చి ఉంటే, నీలోంచి బయటకు వెలుగు కనబడి తీరుతుంది. నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా నీలోంచి వెలుగు బయటికి రాదు. ఎందుకంటే ఆ వెలుగు పైనుంచి రావాలి. పైనుంచి వచ్చేటువంటి వెలుగు నీ లోపలికి వచ్చి ఉంటే నీలోంచి ఆ వెలుగు బయటికి కనబడి తీరుతుంది. అలాగా కనబడకపోతే నువ్వు అసలు దేవునితో సంబంధం లేనివాడివే. నీకు దేవునికి సంబంధం లేదు. కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు. మనుషులు దీపము వెలిగించి మంచము కింద పెట్టరు, కుంచము కింద పెట్టరు, కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీద పెట్టుదురు. దేవుడు నిన్ను వెలిగించాడు. నిన్ను వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు, కానీ మంచం కింద కుంచం కింద పెట్టలేదు. నువ్వు వెలిగి తీరాల్సిందే అంటాడు. చూడండి ఏముందో, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యండి. ఇది ఆజ్ఞ, ఇది సలహా కాదు.
ఇది దేవుడిచ్చేటువంటి ఆజ్ఞ. మీ వెలుగు ప్రకాశింపనీయండి. మీలో వెలుగు పెట్టాను. దేవుని సత్యం మీలోకి వచ్చింది. మీలోకి వచ్చిన దేవుని సత్యం మీ జీవితాల ద్వారా బయటికి మనుషులకి కనబడాలి. మీ సత్క్రియల ద్వారా మనుషులకు దేవుని వెలుగు కనబడాలి. అలాగా కనబడకపోతే దాని అర్థం ఏంటంటే అసలు మీలో వెలుగు లేదు. మీలో వెలుగు బయటికి కనబడకపోతే మీలో వెలుగు లేనట్లే. లేకపోతే ఆ వెలుగుకేదో అడ్డం వచ్చింది. రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, అసలు వెలుగే లేదు. రెండవది, ఆ వెలుగు బయటికి రాకుండా ఏదో అడ్డం వచ్చింది. యథార్థత అంటే దేవుని సత్యం. దేవుడు ఎవ్వరికీ తెలియకుండా ఉంచినటువంటి ఆ సత్యం, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వెల్లడి అయినటువంటి దేవుని సత్యం నీలోనికి వచ్చి ఉంటే అది బయటికి కనిపిస్తుంది. సత్క్రియల ద్వారా బయటికి కనిపిస్తుంది. మనుషులు దాన్ని తప్పకుండా చూస్తారు. మనుషులు చూసి ఆశ్చర్యపోతారు. ఎలాగా సాధ్యం అంటారు. ఆ వెలుగు మనుషులకు కనబడుతుంది. ఆ సత్యం యథార్థత అనే రకంగా కనిపిస్తుంది. మనలోంచి బయటకు సత్క్రియల రూపంలో వచ్చేటువంటి యథార్థత దేవుడు కోరుకుంటాడు. యథార్థత అంటే అదే. యథార్థతకు మూలము దేవుని సత్యం. దేవుని సత్యం ఈ లోకానికి రావడానికి సాధనం యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారితో నీకుండే సంబంధం నువ్వు వెలగడానికి కారణం. నువ్వు వెలగకపోవడానికి కారణం ఆ సంబంధం లేకన్నా ఉండాలి, లేకపోతే ఆ సంబంధంలో ఏదో పొరపాటు జరిగి ఉండాలి. దేవుడు యథార్థతను ఈ విధంగా చూస్తాడు. రెండో విషయం, యథార్థతలో దేవుడు చూసే విషయంలో రెండో విషయం ఏంటంటే ఈ యథార్థత కొనసాగే యథార్థత. ఇది ఏదో ఒక్కసారి అలా వెలిగి ఆరిపోయేది కాదు. దేవుడు మనలోనికి తీసుకొచ్చినటువంటి ఆ యథార్థత, ఆ వెలుగు, దేవుని సత్యం అనేటువంటి వెలుగు, అది జీవితాంతం ఉంటుంది. జీవితాంతం ఉంటుంది. అది ఏదో ఒకరోజు వెలిగి, లేకపోతే ఒక నెల వెలిగి, ఒక సంవత్సరం వెలిగి ఆగిపోయేది కాదు. అది కొనసాగేటువంటి వెలుగు. అది జీవితాంతం ఉంటుంది. దానియేలు జీవితంలో మనం చూస్తాం. దానియేలు 17-20 సంవత్సరాల మధ్యలో నెబుకద్నెజరు అనేటువంటి రాజు యొక్క పరిపాలనలో ఒక బానిసగా బబులోను సామ్రాజ్యానికి వచ్చాడు, ఒక యవ్వనసుడుగా. అతను నెబుకద్నెజరు పరిపాలించిన కాలంలో ఉన్నాడు. అతని తర్వాత వచ్చినటువంటి బెల్షజర్ కాలంలో ఉన్నాడు. అతని తర్వాత వచ్చినటువంటి మాదీయుడు దర్యావేషు కాలంలో ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి పారసీక రాజు కొరెషు కాలంలో కూడా ఉన్నాడు. కొరెషు కాలానికి వచ్చేటప్పటికి దానియేలుకి 80 సంవత్సరాలు పైబడిన వయస్సు. 20 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయస్సు వరకు అతనిలో ఒక్క తప్పు కనబడలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగస్తులకి అతనిలో ఏదైనా నేరం చూద్దామని ప్రయత్నం చేసినప్పుడు అతనిలో యథార్థత ఎంత స్పష్టంగా కనిపించిందంటే, అతను దేవుణ్ణి వెంబడించే మార్గంలో తప్పిస్తే ఇంకా ఎక్కడా కూడా మనం తప్పు కనిపెట్టలేము అనుకున్నారు వాళ్ళు. కనిపెట్టలేనటువంటి జీవితం ఎంత అద్భుతం. దానియేలు జీవితంలో మనం 60 సంవత్సరాలలో ఆ యథార్థతను చూస్తాం. అతని యొక్క ఉద్యోగ జీవితంలో, అతని యొక్క కుటుంబ జీవితంలో, అతని యొక్క ప్రార్థనా జీవితంలో, అతని యొక్క సామాజిక జీవితంలో, అన్ని రంగాలలో కూడా యథార్థత జీవితమంతా కొనసాగేది. జీవితం అంతా కొనసాగేది మాత్రంగా జీవితంలో ఉండే అన్ని రంగాలకు వ్యాపించేది. జీవితంలో ఉండే అన్ని రంగాలకు వ్యాపించేది. నువ్వు ఒక స్టూడెంట్ అయితే
నీ చదువు యథార్థంగా ఉంటుంది, నీ ఆశలు కోరికలు యథార్థంగా ఉంటాయి, నీ నడత యథార్థంగా ఉంటుంది. నువ్వు ఒక భార్యవో భర్తవైతే నీ కుటుంబ జీవితం యథార్థంగా ఉంటుంది. భర్త పట్ల భార్య పట్ల యథార్థంగా జీవిస్తావు. నీవు ఒక వ్యాపారం చేస్తే నీ వ్యాపారం యథార్థంగా ఉంటుంది, నీ వ్యాపార లావాదేవీలు యథార్థంగా ఉంటాయి. నీవు ఒకవేళ పరిచారకుడు అయితే దేవుని పరిచర్య చేస్తే నీ పరిచర్య యథార్థంగా ఉంటుంది, దేవునితో నీకుండే సంబంధం యథార్థంగా ఉంటుంది. నీ జీవితం బయట ఒకటి లోపల ఒకటి ఉండదు. యథార్థత కొనసాగేటువంటి జీవితం. అందుకనే యోహాను 1వ యోహాను పత్రిక 1:7 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై ఉందుము అనే మాట చూస్తాం. ఆ మాటకు అర్థమేంటి? ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన సత్యవంతుడైన దేవుడు కాబట్టి నువ్వు నేను కూడా యథార్థంగా నడవాలి మన జీవిత ప్రయాణంలో అని దేవుడు కోరుకున్నాడు. మనలో యథార్థ జీవితానికి కారణం ఏంటంటే ఆయనతో మనకున్నటువంటి సంబంధం. ఆయనతో మనకున్న సంబంధం యథార్థతను మన జీవితంలోనికి తీసుకొచ్చింది. యథార్థమైన జీవితాన్ని జీవించడానికి కావాల్సిన సత్యాన్ని తీసుకొచ్చింది. ఆ సత్యానికి మనం లోబడుతున్నప్పుడు ఆ సంబంధం సహవాసంగా మారుతుంది. జాగ్రత్తగా వినండి. దేవుని సత్యం మనలోనికి వచ్చినప్పుడు దేవునికి మనకి సంబంధం ఏర్పడుతుంది. యేసుక్రీస్తు వారి రూపంలో ఆ సత్యం మనలోనికి వస్తే దేవునితో మనకి సంబంధం, కొడుకు కూతురు సంబంధం ఏర్పడుతుంది. ఈ సత్యానికి మనం లోబడుతూ ఉంటే సంబంధం సహవాసంగా మారుతుంది. దేవునితో పరిచయం ఎక్కువవుతుంది. రోజు రోజుకి దేవునితో పరిచయం పెరుగుతుంది. దాన్నే సహవాసం అంటాం. ఆ సహవాసం ఎక్కువయ్యే కొలది ఆ సహవాసం అన్యోన్య సహవాసం అవుతుంది. దేవుని యొక్క వెలుగులో జీవించే వాళ్ళకి మాత్రమే ఈ మాటలు అర్థమవుతాయి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అది కండిషన్. ఇది కొంతమందికే సంబంధించిన విషయం, విశ్వాసులందరికీ సంబంధించిన విషయం కాదు. ఇది కొంతమంది విశ్వాసులకు మాత్రమే సంబంధించిన విషయం. విశ్వాసులందరూ వెలిగించబడిన వాళ్ళే, కానీ కొంతమంది మాత్రమే ఆ సత్యానికి లోబడ్డారు. ఆ సత్యం కిందకి వచ్చారు, తమను తాము లోబర్చుకున్నారు. వారికి దేవునితో సహవాసం ఏర్పడింది. సహవాసం అన్యోన్య సహవాసంగా మారింది. కొనసాగి వెళ్తూ ఉన్నప్పుడు సంవత్సరాలు గడుస్తుంటే దేవునితో సహవాసం అధికమై సహవాసం అన్యోన్య సహవాసంగా మారుతుంది. అన్యోన్య సహవాసం చేసే ప్రతి ఒక్కళ్ళు, దేవునితో సహవాసం అన్యోన్య సహవాసం చేసే ప్రతి ఒక్కరిలో యథార్థత ఉంటుంది. యథార్థతకి కండిషన్, షరతు సహవాసం. దేవుని సత్యం, లోపలికి వచ్చిన దేవుని సత్యం సత్క్రియలలో బయటికి రావడానికి కారణం దేవునితో ఉండేటువంటి సహవాసం. ఇది కొనసాగేటువంటి కార్యం. ఒక్కరోజుతో అయిపోయేది కాదు, 2 రోజులతో అయిపోయేది కాదు. మూడవ విషయం, 1వ తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. 1వ తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు.
మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెళకువగా ఉండి మత్తులము కాకుందుము. ఈ సందర్భాన్ని కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే పైన ఒక మాట ఉంది, సహోదరులారా 4వ వచనం, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఆ దినము సహవాసం కొనసాగేటువంటి సహవాసం అని చూసాం. యథార్థత, కొనసాగే యథార్థతని చూసాం. అయితే యథార్థతకు ఉండేటువంటి మరి ఒక లక్షణం ఏంటంటే, యథార్థతకి స్ఫూర్తి ఏమిటి? యథార్థతకు స్ఫూర్తి ఏంటి? ఎందుకు నేను యథార్థంగా జీవించాలి? యథార్థత అనేది ఈ లోకంలో సంపాదించుకునేది అంటే డబ్బు సంపాదించుకోవడానికి కాదు. డబ్బు కొన్నిసార్లు పోతుంది యథార్థతగా ఉంటే. యథార్థంగా ఉంటే కొన్ని పదవులు పోతాయి. యథార్థంగా ఉంటే కొంతమంది ఫ్రెండ్స్ పోతారు. యథార్థంగా ఉండడం అంటే రాజీ పడని జీవితం, దేవుని విలువలకు రాజీ పడని జీవితం, వంగిపోనటువంటి జీవితం. బెండెవరు వాళ్ళు దేవుని విలువల కోసం కట్టుబడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఈ లోకంలో ఎందుకు కొన్ని ఈ లోకంలో కోరుకునే విషయాల్ని పోగొట్టుకోవాలి? కారణం ఏంటి? వీళ్ళు అందరిలాగా సంతోషంగా జీవించవచ్చు కదా, అందరిలాగా డబ్బు సంపాదించుకోవచ్చు కదా, అందరిలాగా భోగాలు అనుభవించవచ్చు కదా అంటే వాళ్ళు అనుభవించరు. అనుభవించడానికి ఒకవేళ దేవుడు సమయం ఇస్తే అనుభవిస్తారేమో, కానీ వాళ్ళు లోకస్తుల్లాగా వాటి వెంట పడరు. కారణం ఇక్కడ ఇవ్వబడింది. పగటి సంబంధులు, వెలుగు సంబంధులు. వెలుగు సంబంధుల యొక్క జీవితాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ విలువలు వేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క మార్గాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ మార్గం ఇరుకు మార్గం. వాళ్ళ యొక్క విలువలు మానవ విలువలు కాదు, దైవిక విలువలు. దేవుడు దేన్ని విలువైందిగా ఎంచుతాడో దాన్నే వాళ్ళు విలువైందిగా ఎంచుతారు. ఇక్కడ చెప్పండి మాట ఏంటంటే, మీరు వెలుగు సంబంధులు అని చెప్పినప్పుడు, పగటి సంబంధులు అని చెప్పినప్పుడు దాని ఉద్దేశం ఏంటంటే, యథార్థతకి ఒక స్ఫూర్తి, ఒక మోటివేషన్. ఎందుకు నేను యథార్థంగా జీవించాలి అని అంటే, ఒక దినం వస్తుంది, ఒక దినం రాబోతుంది. ఆ దినమున యథార్థతకి బహుమానం ఉంటుంది, యథార్థతకి జీతం ఉంటుంది. ఆ దినం కోసం యథార్థంగా ఉండాలి. ఈ సత్యాన్ని మీరు తెలియని వారు కారు. మీరు పగటి సంబంధులు, మీరు వెలిగించబడిన వాళ్ళు, వెలుగులో కొనసాగుతున్న వాళ్ళు, సత్యంలో కొనసాగుతున్న వాళ్ళు, యథార్థతలో కొనసాగుతున్నవారు. ఎందుకు యథార్థంగా ఉండాలి? ఎందుకు నువ్వు ఈ పని చెయ్యవు? ఎందుకు నువ్వు పలానా స్థలానికి వెళ్ళవు? ఎందుకు పలానా పాపం అందరం చేస్తున్నారు కదా, నువ్వెందుకు చెయ్యవు అంటే, నేను చెయ్యగలను కానీ చెయ్యను అని చెప్తారు వాళ్ళు. నా దేవుడు వద్దన్నాడు, నా దేవుని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చేయను. వాళ్ళ జీవితాల్లో ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళ ఎంపికలు దేవుని వాక్య విలువల మీద ఆధారపడి ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏది వద్దన్నాడు, దేవుడు ఏది పర్లేదన్నాడు, దేవుడు ఏదో చేయమన్నాడు. ఎంపికలు దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకు వాళ్ళు దేవుని వాక్యం మీదే ఆధారపడి జీవించాలి? దేవుడు చెప్పాడు, నేను వస్తాను అని, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. నేను నీకు బహుమానాన్ని తెస్తాను, నేను నీకు జీతం ఇస్తాను, నువ్వు యథార్థంగా జీవించినందుకు నీకు నేను జీతం ఇస్తాను అని చెప్పినటువంటి దేవుణ్ణి వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళ జీవితంలో కొంత పోగొట్టుకున్నా, కొంత నష్టపోయినా, ఈ 50-60 సంవత్సరాల జీవితంలో నష్టపోయినా పర్లేదు, వేల కొలది లక్షల కొలది సంవత్సరాలు నా కోసం దాచిపెట్టబడ్డాయి. 1000 ఏళ్ల దేవుని పరిపాలన ఈ భూమి మీద ఉంది.
ఆ తర్వాత నిత్యత్వం కూడా ఉంది. దానికోసమే నా జీవితం. నన్ను దేవుని సత్యాన్ని నాకు తెలియపరిచిన దేవుని యొక్క లక్ష్యం అదే. అందుకనే నేను ఆ సత్యాన్ని అర్థం చేసుకోగలిగాను, ఆ సత్యానికి లోబడుతున్నాను. కారణం ఆ దినం కోసం. యథార్థత ధైర్యాన్ని ఇస్తుంది, యథార్థత తెగువనిస్తుంది. యథార్థంగా జీవించేవాళ్ళు ధైర్యంగా ఉంటారు. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. చచ్చిపోతావురా, సింహాలు తినేస్తాయి నిన్ను అని అంటే ఏం పర్లేదు, ఆ దేవునికి ప్రార్థన చేస్తాను అని ముమ్మారు కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు దానియేలు. బుద్ధుందా నీకేమన్నా? నీ యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో అంది లోతు భార్య. బుద్ధిహీనురాలా, దేవుని దగ్గర నుంచి మంచినే పొందుతామా, చెడుని పొందొద్దా, కీడుని కూడా పొందొద్దా? దేవుడు ఒక కార్యం చేస్తే నీ జీవితంలో, నా జీవితంలో దానికి కారణం ఉంటుంది. దేవుడు దేన్ని వ్యర్థంగా చేయడు అని నమ్మాడు. నా విమోచకుడు సజీవుడు, ఈ శరీరం చీకిపోయినా పర్లేదు, నేను ఆయన్ని చూస్తాను అన్నాడు. యథార్థత అంటే అది. యథార్థతని విడిచిపెట్టడం వాళ్ళకి సాధ్యం కాదు. ప్రాణాన్నన్నా వదిలేస్తారు కానీ యథార్థతను విడిచిపెట్టరు. దేవుని యొక్క రుచిని ఎదిగిన వారు, దేవునితో అన్యోన్య సహవాసం చేసేవాళ్ళు యథార్థతను విడిచిపెట్టరు. రెండవ విషయం, ఇప్పటిదాకా మనం యథార్థతని దేవుడు ఎలా చూస్తాడు, దేవుని దృష్టిలో యథార్థత అంటే ఏంటి అనే విషయాన్ని చూసాం. ఇప్పుడు రెండవది ఏంటంటే, యథార్థ జీవితాన్ని జీవించడానికి దేవుడు ఏమైనా ఏర్పాట్లు చేశాడా? ఇంత కఠినమైనటువంటి యథార్థ జీవితం అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, నా వల్ల అవుతుందా? ఈ యథార్థ జీవితం నా వల్ల అవుతుందా? దేవుని కోసం నేను పోగొట్టుకోగలనా? స్పష్టంగా ఉంది కొత్త నిబంధనలో. యేసు ప్రభు వారు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ప్రతిరోజు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాల్సిందే. అక్కడ మోమాటం లేకుండా చెప్పాడు. సిలువ అంటే అవమానం, పోగొట్టుకోవడం, శ్రమ, బాధ ఇవన్నీ ఉన్నాయి సిలువలో. సో నన్ను ఎవడైనా వెంబడించాలనుకుంటే ఇవన్నీ ఉంటాయి. నా మార్గం ఎప్పుడూ కూడా ఇరుగ్గానే ఉంటుంది, వెడల్పు మార్గం కాదు నాది అని చెప్పాడు. ప్రాస్పరిటీ గాస్పెల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే అసలు బాధలే ఉండవు, అసలు కష్టాలే ఉండవు. మీ ఇంట్లోకి డబ్బు వచ్చి పడిపోతుంది. దొంగ బోధలు, అబద్ధ బోధ, యథార్థత లేనటువంటి బోధ, నకిలీ బోధలు, మనుషుల్ని ఆకట్టుకోవడానికి, కానుకలు సమకూర్చుకోవడానికి నకిలీ బోధలవి. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. సిలువ ఉంది యథార్థ జీవితంలో. యథార్థ జీవితం జీవించడానికి దేవుడు ఏదైనా ఏర్పాట్లు చేశాడా అని చూస్తే చేశాడు. పక్కడ్బందీ ఏర్పాట్లు చేశాడు. నువ్వు నేను యథార్థంగా జీవించాలనుకుంటే దేవుడు దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాడు. మొదటిది వెలిగించబడడం. వెలిగించబడడం, అసలు వెలిగించబడడమే ఒక అద్భుతమైన ఏర్పాటు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగు ఉండెను 1:9 ఏముంది? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. వెలిగించబడ్డావా? వెలిగించబడడం అనేది మొదటి ఏర్పాటు. ఏమవుతుంది వెలిగించబడినప్పుడు? దేవుని సత్యం నా మనసులోనికి వచ్చినప్పుడు అది నా యొక్క తెలివితేటలు కాదు, దాన్ని అర్థం చేసుకోవడం నా యొక్క గొప్పతనం కూడా కాదు. దేవుడు నా మనసుకి అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడంతే. దేవుడు దర్శిస్తాడు కొన్ని సమయాల్లో మనల్ని. ఆ సమయంలో దేవుడు తన యొక్క సత్యాన్ని అర్థం చేసుకునే కృపను మానవులకి ఇస్తాడు. ఆ అవకాశం ప్రతి మానవునికి వస్తుంది. అది దేవుని యొక్క సువార్త వలనో, ఒక పరిస్థితుల వలనో, రకరకాల పరిస్థితుల్లో దేవుడు మన యొక్క గ్రాహ్యాన్ని వెలిగిస్తాడు, ఆ అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు.
ఆ అర్థం చేసుకునే శక్తి వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అయ్యి, దానికి స్పందించి, ప్రభువా నేను పాపిని, ఇలా ఒకసారి చూసుకుంటే అంతా కుష్ఠరోగంలాగా ఉంటుంది మన యొక్క శరీరం. దేవుడు వెలిగించినప్పుడు చూసుకొని నిన్ను ఒకసారి చూసుకో అంటాడు దేవుడు. నన్ను ఒకసారి చూడు, దగదగా మెరిసిపోయేటువంటి పరిశుద్ధత, నీకు నాకు ఎంత తేడా ఉంది, అయినా కూడా నిన్ను నాలాగా చేస్తాను, నమ్ముతావా నన్ను? నీకోసమే సిలువ, నీకోసమే పునరుద్ధానం, నా యొక్క పరిశుద్ధతను నీకు ఇస్తాను, నాలాగా చేస్తాను, నిన్ను నాతో కలిసి ఉండు కానీ అని అన్నప్పుడు, అర్థం చేసుకుని ఆ సత్యాన్ని లోపలికి ఆహ్వానించినప్పుడు ఏమవుద్దంటే మనస్సు వెలిగించబడుతుంది. అప్పటిదాకా మనస్సును పరిపాలించిన అంధకారం పటాపంచలైపోతుంది, వెలిగించబడుతుంది. ఆ వెలిగించబడ్డాన్ని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనోనేత్రాలు వెలగడం, మనోనేత్రాలు తెరవబడ్డం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. మనోనేత్రాలు వెలిగించబడినందున. దేవుడు ఆ మనోనేత్రాలు వెలిగించబడకపోతే అంటే మానవ మనస్సుకు దేవుని సత్యాన్ని అర్థం చేసుకునే శక్తి అనుగ్రహించబడుతుంది. మానవ మనస్సుకు దేవుని సత్యాన్ని అర్థం చేసుకునే శక్తి అనుగ్రహించబడుతుంది. ఈ మనోనేత్రాలకు తెరవబడినప్పుడు అప్పటిదాకా లోకాన్ని చూసిన దృష్టి వేరు, ఆ తర్వాత లోకాన్ని చూసే దృక్పథం వేరు, మారిపోతుంది. లోకాన్ని చూసే దృక్పథం మారిపోతుంది. అప్పటిదాకా మనుషుల్ని వస్తువుల్లాగా వాడుకున్నాం, వస్తువుల్ని మనుషుల్లాగా ప్రేమించాం. కానీ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మనుషుల్ని ప్రేమిస్తాం, వస్తువుల్ని వాడుకుంటాం. ధనాన్ని చూసి ఇదే దేవుడు, ఇదే అన్ని సమస్యలకి పరిష్కారం అనుకుని ధనం వెంట పరిగెత్తాం. మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఇది పరిష్కారం కాదు. ధనం అనేది మనం జీవించడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం. ధనం పట్ల దృక్పథం మారుతుంది, మనుషుల పట్ల దృక్పథం మారుతుంది, వస్తువుల పట్ల దృక్పథం మారుతుంది, సెల్ ఫోన్ పట్ల దృక్పథం మారుతుంది, చూసే కోరికల పట్ల దృక్పథం మారుతుంది. ఇది కేవలం దేవుని యొక్క సత్యం లోపలికి ఒక వరదలాగా వస్తుంది. మనోనేత్రాలు తెరవబడతాయి. అద్భుతం. ఇది ఒక అద్భుతమైన ఏర్పాటు. దృక్పథాలని మార్చగలిగిన వాడు దేవుడు ఒక్కడే, ఆయన సత్యం ఒక్కటే. రెండవది, హృదయం మీద, మనస్సు మీద ఉన్నటువంటి పాప స్వభావ పరిపాలన అంతం అయిపోతుంది. మన మనస్సును పరిపాలించేటువంటి పాప స్వభావం యొక్క పరిపాలన అంతం చేస్తాడు. అద్భుతం. ఎవ్వరూ చేయలేరు. ఎంత ప్రయత్నించినా పాప స్వభావం యొక్క పరిపాలనను మన యొక్క మనసు మీద నుంచి తొలగించుకోలేం. మానవ శక్తి అసాధ్యం. అలాంటి అద్భుతమైనటువంటి విడుదల దేవుని యొక్క సత్యం లోపలికి వచ్చినప్పుడు జరుగుతుంది. ఏమవుతుందంటే ఎంపిక చేసుకునే శక్తి వస్తుంది. నిర్ణయాలు నేను ఇప్పుడు స్వంతంగా చేసుకోగలను. నేను పాపం చేయాలంటే చేయగలను, పాపం చేయకుండా ఉండాలనుకుంటే ఉండగలను. ఇంతకుముందు అలా ఉండేది కాదు. పాపం చేయడానికి బలవంతం చేయబడతాను. దేవుని యొక్క సత్యం లేనప్పుడు పాపం చేయడానికి బలవంతం చేయబడతాము. అయితే దేవుని యొక్క సత్యం లోపలికి వచ్చినప్పుడు యథార్థత జీవించడానికి దేవుడిచ్చే ఒక అద్భుతమైన సాధనం ఏంటంటే ఎంపిక చేసుకునే శక్తి. నేను చేయాలంటే చేయగలను, కాదు అంటే ఉండగలను. యూట్యూబ్లో పలానా వెబ్సైట్ చూడాలంటే చూడగలను, కాదు అంటే ఉండగలను. ఒక స్త్రీతోటి ఒక పురుషుడితోటి సంబంధం పెట్టుకోగలనంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే ఉండగలను. దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేయడానికి కావలసిన శక్తి, ఎంపిక చేసుకునే శక్తి వస్తుంది. ఇంతకుముందు అది ఉండదు. ఎంపిక చేసుకునే శక్తి, యథార్థతగా ఉండాలి అనుకుంటే ఉండడానికి శక్తి వస్తుంది. అంతకంటే గొప్ప ఏర్పాటు ఇంకేముంది? మూడవది,
ఇలాగ వెలిగించబడినటువంటి మనుష్యుల సమూహం ఒకటి దేవుడు ఏర్పాటు చేసి ఆ సమూహంలో నిన్ను నన్ను కూడా చేరుస్తాడు. దాని పేరే సంఘం. వెలిగించబడిన వ్యక్తుల సమూహం. ఏమవుతుంది అక్కడ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటాం. ఓహో, ఇలాగ ఆరాధించాలి, ఇలాగ జీవించాలి, ఇలాగ జీవించకూడదు, ఇదిగో ఇలాగా ఈ బలహీనలు ఉంటారు. ఎన్నో విషయాలు, ప్రార్థన చేయడం, అందరితో కలిసి ప్రార్థన చేయడం, దేవుణ్ణి వెంబడించడం, దేవునికి స్వార్థ ప్రకటించడం, ఎన్నో విషయాలు సంఘంలో నేర్చుకుంటాం. వెలిగించబడిన వారి యొక్క సమూహంలో దేవుడు నిన్ను నన్ను చేరుస్తాడు. ఇది 3వ ఏర్పాటు. 4వ ఏర్పాటు, ఈ సత్యం లోపలికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తాడు లోపలికి. ఆ సత్యాన్ని తీసుకుని ఆయన లోపలికి వచ్చినప్పుడు నూతన స్వభావం అనేటువంటి ఒక కొత్త స్వభావాన్ని సృష్టిస్తాడు. కొలస్సై 3:10, ఎఫెసీ 4:25 ఈ వచనాల్లో మీరు చదువుకున్న తర్వాత ఉంటుంది. నూతన స్వభావం ఇక్కడ మనం రాసాం. నీతియు యథార్థమైన భక్తియు కలవారై నవీన స్వభావం ధరించు. నవీన స్వభావం ఎక్కడిది? ఇంతకు ముందున్నదేంటి? పాత స్వభావం. మన జన్మతోటి, మన భౌతిక జన్మతో వచ్చింది పాత స్వభావం. మన 2వ జన్మతో వచ్చింది నవీన స్వభావం. ఇది దేవుని సృష్టి, ఆత్మదేవుని యొక్క సృష్టి, మానవ సృష్టి కాదు. నవీన స్వభావం అనేది మనం ఎంత ప్రయత్నించినా రాదు, ఎంత ప్రయత్నించినా మనం సాధించలేం. ఇది దేవుని యొక్క సృష్టి. ఈ సృష్టి 4వ విషయం, దేవుడు చేసిన ఏర్పాటు. ఈ నవీన స్వభావం ఏం చేస్తుంది? పాత స్వభావం నుంచి ఎప్పుడు దురాశలు 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 భోగేచ్ఛలు ఒక వరదలాగా వస్తూ ఉంటాయి, ఒక ఊటలాగా వస్తూ ఉంటాయి. నవీన స్వభావంలోంచి దైవ సంబంధమైన కోరికలు ఊటలాగా వస్తూ ఉంటాయి. బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఎవరికైనా సువార్త చెప్పు, ఓర్చుకో, సహించుకో, తగ్గించుకో. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నవీన స్వభావంలోంచి వస్తాయి. ఇంతకుముందు మనకు రావు. ఎప్పుడైతే దేవుని సత్యం లోపలికి వచ్చిందో నవీన స్వభావంలోంచి నూతనమైన పవిత్రమైన కోరికలు మనలోనికి ఊటలాగా వస్తూ ఉంటాయి. 5వ విషయం, ఆత్మదేవుని నివాసం. అద్భుతమైన మానవాతీతమైన శక్తినిచ్చేటువంటి ఆత్మదేవుని నివాసం. 2 శక్తులు మనకి ఆయన ద్వారా వస్తాయి. ఒకటి పునరుద్ధాన శక్తి, 2వది శిలువ శక్తి. పాపాన్ని చంపడానికి శిలువ శక్తి, నీతిగా జీవించడానికి పునరుద్ధాన శక్తి. పాపాన్ని చంపడానికి కొన్ని పాపాలు చంపితే కానీ పోవు. ఒక లిస్ట్ ఉంది బైబిల్లో. కొలస్సై పత్రిక తీయండి. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం. కావున 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ అను విగ్రహారాధన, ధనాపేక్ష. దురాశ, ధనాశ, ఈ 5టిని ఏమన్నారంటే లైంగిక పాపాలు. వీటిని ఏం చేయాలంట? చంపేయండి. కనబడితే చంపేయండి. మీలో కనబడితే చంపేసేయండి. దేంతో చంపాలి? దేవుని వాక్యం అనే ఖడ్గంతో చంపాలి. చంపడం అంటే అర్థం ఏంటంటే దాంతో సంబంధం తెంచేసుకోండి. ఇంటి నుంచి పారిపోయాడు ఒకడు. వాళ్ళ అమ్మ నాన్న నువ్వు నాకు చచ్చిపోయావరా, అమ్మాయితోటి నువ్వు నాకు చచ్చిపోయినట్లే అంటే అర్థం సంబంధం తెగిపోయింది. వీటితో సంబంధం తెంచేసుకోండి, వీటిని చంపేసేయండి. మరికొన్ని ఉన్నాయి, వాటిని విసర్జించండి అన్నాడు. తర్వాత కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించండి. ఇవి పెంటతో సమానం కాబట్టి విసర్జించండి.
మలమూత్రాలను విసర్జించండి. వాటిని లోపల పెట్టుకోవద్దు, కోపాన్ని లోపల పెట్టుకోవద్దు, అది వాసన వస్తుంది. విసర్జించేసాయి. ఇంకొక 2 ఉన్నాయి. ప్రాచీన స్వభావమును పరిత్యజించండి, డైవర్స్ ఇవ్వండి. పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్. పరిత్యజించండి, దీంతో సంబంధం పెట్టుకోవద్దు, తెంపేసుకోండి. దేవుని మాటకు లోబడితే, ఇది దేవుని సత్యం, దేవుని వాక్యంలో ఉంటుంది. అది మనల్ని కానీ నడిపిస్తున్నప్పుడు దానికి లోబడితే అన్యోన్య సహవాసం వస్తుంది. అన్యోన్య సహవాసంలో స్ఫూర్తి వస్తుంది. నేను ఎందుకు జీవించాలి అనేటువంటి స్ఫూర్తి వస్తుంది. అది జీవిస్తున్నప్పుడు యథార్థత బయటకు వస్తుంది మన జీవితంలోంచి. 3వది, మనం ఇప్పటిదాకా దేవునికి యథార్థత అంటే ఎలాంటి, దేవుడు ఎలాగా దాన్ని చూస్తాడు అని చూసాం. 2వది, యథార్థత జీవించడానికి దేవుని యొక్క ఏర్పాట్లు చూసాం. 3వది, యథార్థత విశ్వాస జీవితంలో కొరబడినప్పుడు, అది కనబడినప్పుడు వచ్చేటువంటి నష్టాలేంటి. 2వ దినవృత్తాంతాలు 12:9 మన యొక్క మాట ఉంది ఇక్కడ. తన ఎడల యథార్థ హృదయాలని బలపరచడానికి. ఒక్కసారి చూడండి ఆ మాట. 2వ దినవృత్తాంతాలు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన బలపరుస్తాడు. నువ్వు యథార్థంగా జీవించాలనుకుంటే నిన్ను బలపరుస్తాడు. తన కనుదృష్టితో నిన్ను బలపరుస్తాడు. ఆయన కంట్లోంచి నువ్వు ఎప్పటికీ దూరంగా వెళ్ళిపోవు, నిన్ను బలపరుస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ రాయబడిన మాటలో ఇది ఆస అనేటువంటి రాజు గురించి రాయబడింది. ఈ ఆస అనే ఆయన తన హృదయంలోంచి యథార్థత తప్పిపోయాడు. తన హృదయంలో ఉండవలసిన యథార్థత వదిలేశాడు. కాబట్టి ఆయనకి ఏమొస్తే చూడండి, నీవు మతి తప్పి మనస్సులోంచి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. యుద్ధాలు వస్తాయి, లోపల పోరాటాలు వచ్చేస్తాయి. ఈ పోరాటాల్లో నువ్వు ఓడిపోతావు. ఎందుకంటే నీకు సహాయం ఉండదు. దేవుని దగ్గర నుంచి నీకు రావాల్సిన సహాయం ఆగిపోతుంది. యథార్థత వదిలిపెడితే దేవుని దగ్గర నుంచి రావాల్సిన సహాయం ఆగిపోతుంది. కాబట్టి నీ మనసులో, నీ జీవితంలో ఉండేటువంటి ఆత్మీయ పోరాటంలో నువ్వు ఓడిపోతావు. ప్రతి విశ్వాసికి ఆత్మీయ పోరాటం ఉంటుంది. పోరాటం దేని మధ్య? శరీరానికి ఆత్మకు మధ్యలో పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో దేవుని యొక్క సహాయం లేకపోతే యథార్థంగా జీవించలేం. యథార్థత అనేది పోరాటం యొక్క బై ప్రొడక్ట్. నువ్వు విజయవంతుడుగా ఉన్నప్పుడు వచ్చేటువంటి బై ప్రొడక్ట్ యథార్థత. ఈ పోరాటంలో నువ్వు గెలిచినప్పుడు వచ్చేటువంటి బై ప్రొడక్టే యథార్థత. నిన్ను యథార్థతని విడిచిపెట్టి పాపంలోనికి వెళ్ళిపోవడానికి, లోకంలోనికి వెళ్ళిపోవడానికి ఎంతో పోరాటం ఉంటుంది. అయితే ఎప్పుడైతే యథార్థతను పోగొట్టుకుంటామో, దేవుని సత్యాన్ని విడిచిపెడతామో, అప్పుడు ఏమవుతుందంటే పోరాటంలో ఓడిపోతాం. పోరాటంలో ఓడిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే చీకటి బ్రతుకు వచ్చేస్తుంది, లోక మర్యాద వచ్చేస్తుంది, శరీర ఆశలు జీవితాన్ని ఆక్రమిస్తాయి, ఆత్మదేవుడిచ్చేటువంటి పునరుద్ధాన శక్తి, శిలువ శక్తి ఆగిపోతాయి, సహవాసం తెగిపోతుంది. సంబంధం తెగిపోదు, సహవాసం తెగిపోతుంది. సహవాసం తెగిపోయినప్పుడు యథార్థత ఆగిపోతుంది. యథార్థత ఆగిపోయినప్పుడు సహవాసం తెగిపోతుంది. సహవాసం తెగిపోయినప్పుడు యథార్థత ఆగిపోతుంది. అప్పటిదాకా నువ్వు విశ్వాస జీవితం జీవించావు, నువ్వు పెద్దవి సంఘంలో, నువ్వు యూత్ మీటింగ్ నడిపిస్తున్నావు, లేకపోతే నువ్వు స్త్రీల మీటింగ్ నడిపిస్తున్నావు, లేకపోతే ఒక మంచి విశ్వాస అనే పేరుంది. దేవునితో సహవాసం పోయింది, దేవుని దగ్గర నుంచి శక్తి ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను వేషం వేయాలి, నేను ఇంతకు ముందున్నటువంటి విశ్వాసిని అని చెప్పుకోవాలి. లోపలేమో ఓటమి, బయటికేమో గంభీరంగా నేను విశ్వాసిని, నేను మంచి జీవితం జీవిస్తున్నానటువంటి వేషం. దాని పేరే వేషధారణ.
ఓడిపోయిన జీవితాలు ఉన్నటువంటి విశ్వాసులు చూపించేటువంటి జీవితాన్నే వేషధారణ అన్నారు. వేషధారణ. అయితే ఈ వేషధారణ నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకునండి. ద్విమనస్కులు, రెండు హృదయాలు ఉన్నవాళ్ళు. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మార్చుకునడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఇదొక్కటే మార్గం, పశ్చాత్తాపడ్డం. రెండవ నష్టం. మొదటి నష్టం పోరాటాల్లో ఓడిపోతాం. రెండవ నష్టం గురుడితనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల అది ఎంతో గొప్ప చీకటి. ఏమైపోతుంది? వెలుగు, ఈ గుడితనం మన కళ్ళకు సంబంధించింది కాదు, ఇది మనోనేత్రాలకు సంబంధించింది. ఇందాక అనుకున్నాం కదా, దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటు ఏంటంటే వెలిగించి మనోనేత్రాలు తెరిచాడు. ఎప్పుడైతే యథార్థతను కోల్పోతామో మనోనేత్రాలు నెమ్మదిగా మూసుకుపోవడం మొదలు పెడతాయి. మనోనేత్రాలకి పొరలు వచ్చేస్తాయి. మనోనేత్రాలు కనిపించవు. ఆయన సత్యాన్ని చూడడం ఆగిపోతుంది. దేవుని సత్యాన్ని చూడడం ఆగిపోతుంది. ఎప్పుడైతే దేవుని సత్యం చూడడం ఆగిపోతుందో మన ఎంపికల్లో తేడా వస్తుంది. మన ఎంపికలు, ఒక గుడ్డివాడు ఏమి ఎంచుకోవాలో తెలియదు, అంత అంధకారం వచ్చేస్తుంది. మళ్ళీ తిరిగి ఆ చీకటి జీవితం వచ్చేస్తుంది. అందుకనే ఆ చీకటి చాలా గొప్ప చీకటి. దృక్పథం పోతుంది, దృక్పథం మారిపోతుంది. ఇంతకుముందు ధనం పట్ల ఉన్న దృక్పథం పోయింది. ధనం గురించే మాట్లాడుతున్నాడు. 19వ వచనం నుంచి చివరిదాకా ధనం గురించే మాట్లాడుతున్నారు. ఆ ధనం గురించి మాట్లాడుతా నీ దృక్పథం పోయింది, పాడైపోయింది. మనోనేత్రాలు ఉన్నప్పుడు దృక్పథాలు ఎంతో స్పష్టంగా ఉంటాయి. ఏది ఎంపిక చేసుకోవాలో, ఏది విలువైందో మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే యథార్థత తగ్గిపోయిందో మనోనేత్రాలు నెమ్మదిగా క్లోజ్ అయిపోతాయి. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వెలుగు ఆగిపోతుంది. సత్యం కనబడదు, చీకటి వచ్చేస్తుంది. ఈ చీకటి భయంకరమైన చీకటి. అది ఏం చేస్తుందంటే జీవితాలని గందరగోళం చేసేస్తుంది. ఎంపికలు తారుమారైపోతాయి. ఏది ఎంపిక చేసుకోవాలో అది చేసుకోం. చీకటిని వెలుగుగాను, వెలుగు చీకటిగాను అనుకుంటాం. మంచిది చెడ్డగాను, చెడ్డది మంచిగాను అనుకుంటాం. మెరుపుంటే చాలు అనుకుంటాం. రాశి కంటే వాసి ముఖ్యం కదా, అంటే నైపుణ్యం, దాని యొక్క విలువ ముఖ్యం. మన కళ్ళు ఆ సమూహాలను చూస్తాయి కానీ దాంట్లో ఉండే విలువను చూడవు. మన దృక్పథాలు అన్నీ కూడా తప్పుడు దృక్పథాలు అయిపోతాయి. గుడ్డితనం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం పేరు లవొదికయ. అదేమనుకుందంటే నేను గొప్పోడిని, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నాకు చాలా అన్ని విషయాలు తెలుసు, నేను చాలా భాగ్యవంతుణ్ణి అనుకుంది. ఎందుకంటే యథార్థత లేదు ఆ సంఘంలో. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు గురుడివాడివి, నువ్వు దిగంబరుడివి, నీకు అర్థం కావట్లేదు నీ పరిస్థితి ఏంటో, నా దగ్గరికి రా, నేను బాగు చేస్తాను, నీ కళ్ళు బాగు చేస్తాను, నీ కళ్ళకి మందిస్తాను, రా. నువ్వు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. గుడితనం వచ్చేస్తుంది. మూడవ విషయం 1 కొరింథీ 3వ అధ్యాయం. యథార్థత తప్పిపోతే వచ్చే నష్టం. 1వ అధ్యాయం 3వ వచనం, 14-15. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షించబడును. నష్టం. మూడవ
పర్యవసానం నష్టం. మొట్టమొదటి నష్టం ఏంటి? యుద్ధాలు, పోరాటాల్లో ఓటమి. రెండవది గుడితనం, ఆత్మీయ గుడితనం. మూడవది నష్టం. ఏంటి నష్టం? యథార్థంగా జీవించడానికి కారణం ఏంటంటే రాబోయేటువంటి ఆ దినం, ఒక దినం రాబోతుంది. యేసుప్రభువు రెండోసారి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు తన సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తాడు. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులకి ఆయన బహుమానాలు ఇస్తాడు, జీతం ఇస్తాడు. వాళ్ళు జీవించిన జీవితానికి జీతం ఇస్తాడు. పరలోక రాజ్యం గురించి వరి అవ్వాల్సిన పని లేదు విశ్వాసి. పరలోక రాజ్యం మొట్టమొదటి రోజునే రాశాడు దేవుడు మనకి. మనం వరి అవ్వాల్సింది జీతం. నీ జీతం ఎంత వస్తుంది? నీ యథార్థత ఎంత ఉంటే అంత జీతం వస్తుంది. నీ పనిలో ఎంత యథార్థంగా ఉంటే అంత జీతం వస్తుంది. ఇక్కడ ఏమైంది? కొంతమంది పనిచేశారు, జీవించారు జీవితాలు. పునాది బాగానే ఉంది. ఆ పునాది మీద వాళ్ళు కట్టుకునే కట్టుబడి రకరకాలుగా ఉంది. కొంతమంది బంగారంతో కట్టారు, కొంతమంది వెండితో కట్టారు, కొంతమంది వెలగల రాళ్లతో కట్టారు, కొంతమంది చెదారంతో కట్టారు, కొంతమంది తాటేకులు వాళ్ళతో కట్టారు. ఇవి ఏం చూపిస్తాయి? మనం దేన్ని విలువైందిగా ఎంచుకున్నామో జీవితాన్ని చూస్తాయి. మన నిర్ణయాలు ఎలాగున్నాయి? దేవుడు దేని విలువ ఎంచాడో అలాగా విలువైందిగా చూసామా? మనం విలువైనటువంటి వాటిని ఎంచుకున్నామా? విలువైన విషయాలకి మన నిర్ణయాలు ఇచ్చామా? మన నిర్ణయాలు ఎలా ఉన్నాయి? దాన్ని బట్టే మన యొక్క గృహం నిర్మించబడేటువంటి జీవితం అనేటువంటి గృహం. ఈ జీవితం అనేటువంటి గృహాన్ని మొత్తం కట్టిన తర్వాత దేవుడు వచ్చినప్పుడు ఆ గృహాన్ని చూస్తాడు. ఆ గృహాన్ని చూసినప్పుడు ఒక పరీక్ష జరుగుతుంది, అగ్ని పరీక్ష. ఆయన కళ్ళు దాన్ని చూస్తాయి, అగ్ని పరీక్ష అది. ఆ అగ్ని పరీక్షకి నా గృహం, నా జీవితం అనే గృహం, నీ జీవితం అనే గృహం నిలబడుతుందా? హైదరాబాద్లో హైడ్రా అనేటువంటి ఒక పద్ధతి ఉపయోగించి ఇళ్ళు కూల్చేశారు. పెద్ద పెద్ద భవంతులు కూల్చేశారు. రేపు విశ్వాసుల జీతం తీసుకునేటువంటి సమయంలో నీ జీవితం అనేటువంటి ఇల్లు, నా జీవితం అనేటువంటి ఇల్లు అలాగ కూలిపోతే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంతో కష్టపడి, ఎంతో జీవించి, ఎంతో పరిచర్య చేశాను అనుకున్నటువంటి మన ఇళ్ళు మన కళ్ళ ముందే కాలిపోతే ఎలా ఉంటుంది చూడండి కదా. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ఎలాంటి జీవితం? రాజీ పడిపోతున్నామా లోకంతో? మన యొక్క రహస్య జీవితం, మన యొక్క బాహ్య జీవితం ఎలా ఉన్నాయి? రెండు సరిగ్గా ఉన్నాయా? యథార్థత అంటే మనం చెప్పే మాట, మనం చేసే కార్యం ఒకే రకంగా ఉండడం, అదే యథార్థత అంటే. మనం చెప్పే మాట, మనం జీవించే జీవితం రెండు యథార్థంగా ఉన్నాయా? దేవుడు యథార్థవంతుడని ఎందుకు చెప్తామంటే ఆయన చెప్పే మాట, ఆయన చేసే కార్యం రెండు ఒకటే. అదే యథార్థత. ఒక విశ్వాసికి ఉండేటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే యథార్థత. డేవిడ్ ట్యాగ్ లైన్ యథార్థవంతుడు. మనుషులు చెప్పగలిగి ఉండాలి మనల్ని చూసి, ఈ అబ్బాయి క్లాస్లో యథార్థవంతుడు, ఎందుకంటే యేసుప్రభుని నమ్ముకున్నాడు. అతని జీవితం చూస్తే అలాగే అనిపిస్తుంది. ఈ అమ్మాయి యథార్థవంతురాలు. నీ జీవితాన్ని చూసి దేవుడు ఏమంటాడు? తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. యథార్థతకు మూలం దేవునితో సహవాసం. యథార్థ హృదయాల జీవితాలు ప్రత్యేకతను చూపిస్తాయి. వారి ఎంపికల్లో పరిశుద్ధతకే స్థానం. దేవుని వాక్యం వారికి మార్గదర్శకం. నీ ఎంపికలు, నీ ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? యథార్థత త్యాగాన్ని, రాజీ పడని జీవితాన్ని కోరుతుంది. యథార్థత కోసం నీ ఇష్టాన్ని నష్టపోవడానికి సిద్ధమేనా? నీ సంపాదనలో యథార్థత ఉందా? నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు యథార్థమైన సంపాదనతో వచ్చిందేనా?
నీ ఆరాధన యథార్థమైన బ్రతుకుల నుండి వచ్చిందేనా? నీ పరిచర్య దేవుని త్రాసులో నిలబడుతుందా? నీ భక్తి యథార్థమైనదేనా? నీ భక్తి కార్యాలలో నీ పొరుగువాని మేలు ఆలోచిస్తావా? నీ జీవితంలో అసలు పొరుగువానికి స్థానం ఉందా? ఈ రాత్రి మనల్ని పరీక్షించుకుందాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. 2025 ఒకవేళ మన చివరి సంవత్సరం అయితే, ఇదే చివరి కాన్వకేషన్ అయితే, దేవుని న్యాయపీఠం ముందు మనం ధైర్యంగా నిలబడగలమా? ప్రభువుకు మన జీవితాలని యథార్థంగా సమర్పించుకుందాం. యథార్థత ఆషామాషి కాదు. యథార్థ జీవితం దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞ. నేను యథార్థంగా జీవిస్తే జీవిస్తానో లేకపోతే లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రకాశించవలసిందే. నిన్ను వెలిగించిందే ప్రకాశించడానికి. నువ్వు ప్రకాశించకపోతే దేవుని శిక్ష కిందకు వస్తావు, దేవుని యొక్క జడ్జిమెంట్ కిందకు వస్తావు, నష్టపోతాం, గుడ్డివాళ్ళం అయిపోతాం, ఓటమి చవి చూస్తాం, వేషధారణ జీవితంలో జీవిస్తాం, మనసులో సంతోషం సమాధానం ఉండవు. రాత్రి దేవుడు నీతో మాట్లాడితే దేవునికి నీ జీవితాన్ని ఆయన ముందు పెట్టి, ప్రభువా 2025 నా జీవితంలో యథార్థతను చూపించే సంవత్సరంగా చేయి. వచ్చే సంవత్సరాలన్నీ కూడా నేను యథార్థంగా జీవిస్తాను. నీకోసం ఏమైనా కోల్పోవడానికి ఇష్టపడతాను. యథార్థత నా జీవితంలో నిలబెట్టుకుంటాను. చెప్పగలమా? ప్రభువుకి ఆ విధంగా మన జీవితాలను సమర్పించుకొని ఇక్కడి నుంచి బయటికి వెళదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ పాదాలకు ఎన్నో వందనాలు. మా జీవితాల్లో యథార్థతను కోరే దేవుడు. దేవా, మాకు మంచి జీతం ఇవ్వాలని, యుగయుగాలు ఉండేటువంటి జీతాన్ని ఇవ్వాలని, మేము మంచి జీతాన్ని పొంది మంచి స్థానంలో నిత్యత్వంలో మీతో ఉండాలని కోరుకునే దేవుడు. ఈ లోకంలో నిజమైన తృప్తి మాకు ఇవ్వాలని కోరుకునే దేవుడు. అందుకనే మమ్మల్ని యథార్థంగా జీవించమని చెప్పారు. లోకంలో ఉండే తక్కిన వాళ్ళకి మా ద్వారా మీ సత్యాన్ని చూపించాలని కోరుకున్నారు. దేవా, దయగల తండ్రి, అనేక సార్లు నా జీవితం ద్వారా, మా జీవితం ద్వారా మీ సత్యం ఇతరులకు కనబడలేదు. కారణం మీతో ఉండే సహవాసాన్ని కోల్పోయినందుకే. దేవా, నన్ను మన్నించండి, మమ్మల్ని మన్నించండి. యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి. మా మాటలు, మా ప్రమాణాలు, మా ఆశలు, మా కోరికలు, మా జీవితం, మా బహిరంగ జీవితం, మా యథార్థ జీవితం, మా యొక్క రహస్య జీవితం, మా యొక్క ఆరాధన, మా పరిచర్య, అన్నీ, మా కుటుంబం, మా కుటుంబ జీవితం అంతా యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి. మీరిచ్చినటువంటి ఆ దేవుని సత్యం అనేటువంటి వెలుగు మా జీవితాల ద్వారా లోకంలో ప్రకాశించడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.